హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మా ఇంటి ముందు కొంచెం స్థలం ఉందండి. అక్కడ ఖాళీగా ఉంది గదా అని మొక్కలేసుకుందామని అనుకున్నాము. అందుకని మేము ఈరోజు నర్సరీకెళ్తున్నామండి. అక్కడ మేము ఏమేం కొన్నామో, ఏమేం ప్లాంట్స్ కొన్నామో మీకు చూపిస్తాము. అందుకని నేను, మా వారు, మా పాప బండి మీద వెళ్తున్నామండి. ఇప్పుడైతే నర్సరీ దగ్గరికైతే వచ్చేసామండి మేము. అక్కడైతే రాగానే మాకు బంతి ప్లాంట్స్ అయితే కనిపించాయండి. ఇంకా రకరకాల ప్లాంట్స్ పెట్టుకునే పాట్స్ కూడా ఉన్నాయండి. సైజుల వారీగా ఉన్నాయి. ప్లాస్టిక్వి, అలాగే మట్టి, సిమెంట్వి కూడా ఉన్నాయి. ఇక్కడైతే డెకరేషన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. ఈ ప్లాంట్స్ నేమ్స్ అయితే మాకు తెలియదండి అంత కరెక్ట్గా. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే లోపలికి వెళ్ళగానే మాకు లోపలైతే స్మాల్ సైజు రోజ్ ప్లాంట్స్ అయితే కనిపించాయండి. ఇంకా ఇటువైపు అయితే డెకరేషన్ ప్లాంట్స్ అయితే ఎన్నో రకాలు ఉన్నాయండి. ఈ గుబురుగా అల్లుకున్నది మాత్రం చాలా బాగుంది. ఇదైతే క్రిస్మస్ ట్రీ అండి. బిగ్ సైజు, స్మాల్ సైజు క్రిస్మస్ ట్రీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ గ్రేప్స్ ట్రీ కూడా ఉందండి, ప్లాంట్. ఇక్కడ గ్రేప్స్ కూడా వచ్చినాయండి వీటికి. ఇంకా అటువైపు కూడా కాచాయండి. గ్రేప్స్ ట్రీ అయితే బాగా అల్లుకుందండి. చూసారు కదా. ఈ బాటిల్స్లో ఉన్నవి కూడా నాచు ప్లాంట్స్ అండి. ఇవైతే మన ఇంటి ముందు ఉన్నాయి. ఇంకా ఇటువైపు కూడా రోజ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. ఇవి స్మాల్ సైజు క్రిస్మస్ ట్రీస్ అండి. ఇవి అయితే బిగ్ సైజ్ డెకరేషన్ ప్లాంట్స్ అండి. ఇటువైపు అయితే స్మాల్ సైజెస్ రోజెస్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. కలర్ రోజెస్. ఇవి కూడా డెకరేషన్ ప్లాంట్స్ అంటండి. ఇది నేరేడ్ ప్లాంట్ అండి. ఇంకా ప్రైస్ కూడా చూపిస్తుందండి, ఈ ఫ్లవర్స్ వచ్చినాయని. ఇవైతే కరివేపాకు ప్లాంట్స్ అండి. ఇంకా రకరకాల డెకరేషన్ ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇవి కూడా రోజ్ ప్లాంట్స్. ఇంకా అన్ననైతే నేను వాటి రేట్ని అయితే అడుగుతున్నానండి, ఏవేవి ఎంత రేటు. వాళ్ళైతే రేట్ చెప్పడం అయితే స్మాల్ సైజువి, బిగ్ సైజు వాటి వయసును బట్టి చెప్తున్నారండి. ఇవైతే అరటి చెట్లు. వీటి నేమైతే నాకు తెలియదండి. ఇవి అయితే వాక్కాయ చెట్లు అంటండి. ఇంకా చెర్రీ కూడా కలిసి ఉంది. రెండు కలిసి ఉండే లెక్క అర్థం అవ్వట్లేదండి.
ఇవైతే కోకోనట్ ట్రీస్ అంటండి, అటువైపు బిగ్ సైజ్వి అవి. ఇవైతే నూరువరహాల చెట్లు అంటండి. ఇవైతే సీడ్స్ వేసి అప్పుడే పెంచుతున్నారండి. వీటి నేమ్స్ అయితే తెలియదండి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవైతే జామ ప్లాంట్స్ అండి. ఇంకా మ్యాంగో ట్రీస్ అయితే ఇవైతే, ఇవి చిన్నవాటికే మ్యాంగోస్ కూడా వచ్చాయండి. ఇవి 3 రకాల మ్యాంగోస్ అయితే ఉన్నాయంటండి. ఒకటి పునాస, రసాలు, ఇంకోటి అయితే నాకు అంత తెలియదండి. ఇవన్నీ మ్యాంగో ట్రీస్ అండి. ఇవైతే 1 year ప్లాంట్స్ అంటండి. ఈ జామ చెట్లు. ఇంకా ఆ అన్న అయితే వాటర్ పెడుతున్నాడండి ప్లాంట్స్కి అయితే. ఇంకా డైలీ 1 time అయితే వాటర్ పెట్టాలంటండి ప్లాంట్స్కి. ఇవైతే తులసి మొక్కలండి. ఇక్కడ కలబంద ట్రీస్ కూడా ఉన్నాయి కదండి, అవైతే మేము తీసుకుందాం అనుకుంటున్నాము. వాటి రేట్ అయితే 160 చెప్పారండి. ఇంకొద్దు, మా ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర తీసుకుందామని తీసుకోలేదండి. ఇదైతే స్వీట్ లెమన్ అంటండి ప్లాంట్. ఇవైతే మట్టి అండి. ఈ బస్తా వచ్చేసి 120 అంటండి. 100 రూపీస్కి అయితే ఇస్తున్నారు. మంచి మట్టి అండి ఇది. ఇవైతే రోజ్ ప్లాంట్స్ అండి, బిగ్ సైజ్వి. వీటిలోనే ఒక ప్లాంట్ అయితే మేమైతే తీసుకున్నామండి. ఇది కనిపిస్తుంది కదా, ఈ కలర్ అయితే తీసుకున్నాము. ఇంకా కలర్ రోజ్ ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇవైతే మాకు 80 రూపీస్కి అయితే ఇచ్చారండి ఈ ప్లాంట్ అయితే. పింక్వి, వైట్వి, రెడ్వి. ఇదైతే వైట్ రోజెస్ అండి. మేమైతే ఈ 4 ప్లాంట్స్ అయితే తీసుకున్నామండి. మ్యాంగో, రోజ్ అండ్ జాస్మిన్, ఇంకా కరివేపాకు అండి. ఇవైతే కొత్తిమీర సీడ్స్ అండి. ప్లాంట్స్ అడిగితే లేవని సీడ్స్ అయితే ఇచ్చారండి. నా చేతిలో కనిపిస్తుంది కదండి, అదైతే న్యాచురల్ ఫర్టిలైజర్ అంటండి, అది ఎరువు. అది వేస్తే మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి అంటండి. 1 స్పూన్ వేయాలంట, అది మొక్క తగలకుండా వేయాలంటండి. మేము ఇంటికి వచ్చేలాకి నైట్ అయిందండి, ఇంకా అందుకని మొక్కలు నాటలేదు. రేపు మార్నింగ్ అయితే వేరే వీడియోలో చూపిస్తానండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.